3 అవుతుంది. 3 నెలలు మేము సంతోషంగా ఉండి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కష్టపడి చలో ఇంధనక వారనక తిరిగి ఈరోజు సాయశక్తులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయమని మేము ప్రాధేయపడి మేము చేసిన కష్టానికి ఫలితంగా ఈరోజు ప్రభుత్వం వచ్చి మేము ఆ సంతోషంలో మేము సరే మా ప్రభుత్వం వచ్చిందని మేము పనులు చేసుకొని మేము గ్రామ ప్రజలకు వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించి వాళ్ళకి పనులు చేద్దామని మా ముఖ్య ఉద్దేశం. ఈ ప్రభుత్వం రాగానే ఆపోజిట్ చేసిన వ్యక్తులందరూ మేము జైన్ అవుతాం ఇదే ఇక లోకల్లో మాకు ఇచ్చేది ఏముంచినట్టు. ఇప్పుడు ఈ సమన్వయ కమిటీ చేరికల కమిటీ మాకు ఫోన్ చేసి కూడా చెప్పినాం, అయ్యా మా ఉన్న పరిస్థితి మా టార్గెట్ అతను 20 ఏళ్ళ పాలన చేస్తున్నాడు. 20 ఏళ్ళ పాలనలో మా గ్రామ పంచాయతీ దుష్టశక్తి పట్టించాడు, పార్కులు లేవు, రోడ్లు కబ్జాలు పెట్టిండు, ఇవన్నీ పెట్టిండు. మేము ఆయన మీదనే టార్గెట్. నువ్వు ఆయననే తెచ్చి మమ్మల్ని తెచ్చినాక ఇప్పుడు మేము కాంప్లైంట్లు పెట్టుకుంటే మన దాంట్లో మనమే కాంప్లైంట్లు పెట్టుకురావని మీరు అడుగుతున్నారు. మరి మేము కాంప్లైంట్లు ఏడబెట్టాలి, అతను చేసిన అరాచకాలు మేము ఏడదీయాలి. ఇప్పుడు మేము అతను చేసిన అరాచకాలు మేము ఏడదీయాలి, ఎవరిని అడగాలి? ఒక్క పార్కులు ఏమన్నా పాత లేఅవుట్లు ఉంటే అన్ని కొత్త లేఅవుట్లు మార్చి ఇంట్లో మనుషులను పిలిపించుకొని ఇంట్లో లేఅవుట్లు గీపించి పార్కుల రోడ్లని కబ్జా చేసి రోడ్లు లేకుండా రోడ్లు ఉన్నది ప్లాట్ చేసి కాంగ్రెస్లో కూడా అదే మీరు ఒకటి అని ప్రజలు మమ్మల్ని అడుగుతుంటే మేము ప్రజలకు సమాధానం ఏం చెప్పాలి? ఈ చేర్చుకున్న లీడర్ ఇప్పుడు లోకల్ ఉండి మేము ఓటు అడుగుతాను పోతే లోకల్ లీడర్గా మేము చెప్పాలి. ఈ లోకల్ లీడర్లకు ఏమవుతుంది, ఏం హక్కు ఉంది మాకు సంప్రదించినప్పుడు చేర్చుకుంటాము. ఇప్పుడు ఓట్లు తెచ్చి మేము మెజార్టీ చూపెట్టేది మేము మెజార్టీ రాకపోతే అడిగేది మమ్మల్ని, అవునా? ఇప్పుడు మేము చేర్చుకొని గుడ్డిగా చేసుకొని పోతే మొన్న రీసెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో వాళ్ళకు మాకు డిఫరెంట్ ఎంతన్నా 250 వస్తా. ఏ ఒక్క దగ్గర పార్కు లేవు, మీద కంపెనీ ప్రతి దగ్గర. మరి మేము ఎవరిని ఎదిరించాలి? మరి మాకు రైట్స్ ఏమున్నాయి? మేము ఇన్ని రోజులు కష్టపడి పోరాడిన మా పోరాటం ఏంది? మేమేం అడగాలి, ఎవరిని అడగాలి? సీఎం గారికి ఏమన్నా తెలుసా? అతనికి ఏం తెలియదు కదా. మరి లోకల్ లీడర్లు చెప్పాలి కదా. మరి లోకల్ లీడర్లు తీసుకొచ్చి చేసినాక మేము ఇప్పుడు ఓటు హక్కు ఏమని అడగాలి? ఒక దొంగని చేసుకున్నాం మీరు ఓటే అని అడగాల? ఒక ల్యాండ్ మాఫియాని చేసుకున్నాం మీకు ఓటే అని అడగాల? మాకు ఓటే అని అడగాల? ఏమని అడగాలి? దయచేసి సమన్వయ కమిటీ ప్లస్ మా చేతికల కమిటీ మమ్మల్ని అర్థం చేసుకొని అతను ఏముంది, అతని కథ ఏంది అని గుంపులో పోయిందని ఆడ పోయి వేసుకుంటే కాదు, అతని గురించి ఏంది అని తెలుసుకొని. ప్రధానంగా డిమాండ్ ఏందన్నా? చేర్చుకోవద్దనా అది చెప్పండి. మా చేర్చుకోవద్దనే మా డిమాండ్. ఎందుకు చేర్చుకోవద్దా అంటే 20 ఏళ్ళ పాలనలో గ్రామ పంచాయతీ 20 ఏళ్ళ పాలన చేసినది అరాచకాలు టోటల్గా అతనే. ఇప్పుడు ఆయన మాకు ఏదో ఓట్లు వేపిస్తే ఉద్ధరిస్తానని రాలేదు. ఆయన చేసిన అరాచకాలు కప్పిపుచ్చుకుంటానికే ఇప్పుడు చేర్చుకుండు. ఆయన గత 20 నెలల రోజులు ఈ ప్రయత్నం చేస్తుండ్రు. ఈ ప్రయత్నంలో మేము ఎక్కడ ఏ ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు, ఎవ్వరికి ఎక్కడ కూడా కాలే. వాస్తవానికి మా వాళ్ళందరూ చెప్తారు. ఇక మా చేరికల కమిటీ మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పి రాలేదు. ఎక్కడైనా పోనీ మేము ఉన్నాగా, మేము చూసుకుంటాం, మీకు తెలియకుండా ఏం చేర్చుకోమన్నాడు. ఏం చేర్చుకోమన్నా ఇవాళ ఎట్లా చేర్చుకున్నది మా వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. మా పరిస్థితి ఏంది? నింపితే మేము పార్టీకి సేవ చేసి పార్టీకి అవమానాలు ప్రతి మేము అవమాన పాలు చేసుకుంటూ వస్తున్నాం. మరి మేము ఇవాళ ఎవరిని అడగాలి? మా పార్టీకి ద్రోహం చేసుకుంటూ ప్లస్ మా కార్యకర్తలను చేసుకుంటూ ప్లస్ మా గ్రామ పంచాయతీని నిల్వెల్లా ముంచుతూ అలాంటివన్నీ తీసుకుంటే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి తీసుకోవద్దని మా సమన్వయ కమిటీని కోరుతున్నాం. పరిణామం తీవ్రంగా చేసుకున్నందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం. సుధీర్ రెడ్డి మహేష్ అంటే వీళ్ళు ఎందుకు చేరినారంటే
అది ఫిర్యాదు కూడా పోలు బోడుపలో చేరుతున్నా వాళ్ళు చేరుతున్న దాంట్లో ఈయనను అందులో గుంపులో పోయిందా అని చేసింది గ్రామ పంచాయతీని. మా కాంగ్రెస్ కార్యకర్తను అడ్డుకున్న వాళ్ళను ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాము. ఇప్పుడు ల్యాండ్ మాఫీ అనేటోడు రౌడీ షీటర్ ఓపెన్ అయింది, రౌడీ షీటర్గా పీడియాక్ట్ కూడా ఉంది. అట్లాంటిలోనే చేర్చుకొని మా పార్టీలో చేర్చుకున్నాక మేము ఓటుతోటి కొట్లాడాలి. ఇప్పుడు మేము విలేజ్లకు పోయి ఓట్లు అడుగుతాం. ఓట్లు ఏమని అడగాలి? లంఘన చేసుకున్నాం, ఓట్లు ఏమని చదువు కూడా ఈరోజు చదువు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రాములు గౌడు కొంత ఎంపీటీసీ వీళ్ళని చేర్చుకున్నందుకు దాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకు వాళ్ళను ఖండిస్తున్నామా అంటే మా చదువుడ గ్రామంలో అరాచకాలు, ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలకు పాల్పడుతుందని అతన్ని వ్యతిరేకిస్తూ ప్లస్ ఆయన అరాచకాలను అణచివేయడానికే మేము 10-20 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏకతాటిగా అక్రమాలకు ప్లస్ కేసులకు అన్ని భరించుకుంటూ ఎండనక వాననక చేసుకుంటూ వస్తే మా టార్గెటే అతన్నే మాకు తెలియకుండా సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ అయిన వజ్రేష్ అన్న వీళ్ళందరూ చేర్చుకుంటూ దాన్ని ఖండిస్తూ వాళ్ళు చేర్చుకున్న దానికి ఖండిస్తూ ఇంకా దాన్ని మాకు ఎందుకు చేర్చుకోరు దాని గురించి ఏందన్నది మాకు ఖచ్చితంగా చెప్పే వరకు ఈ పోరాటం ఆగదు. ప్లస్ దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఒక విలేజ్ అధ్యక్షుడిగా మీరు ఏం చేసుకుంటారు? ఇవాళ గ్రామ శాఖ స్థాయిలో ఉంది, రేపు మండల స్థాయిలో ఉంటుంది, ఇంకా తీవ్రంగా ఉంటుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసుకున్నా కూడా దాన్ని ఖండిస్తున్నాం. పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీలు ఉంటాయి. సీఎం లెవెల్లో కూడా సీఎం దగ్గర పోయి కూడా కూర్చొని చెప్తాం. చేరికల కమిటీ మీకు ఏమి ఇంటిమేషన్ ఇవ్వలేదా? చేరికలు ఏమి ఇవ్వలేదు, ఏం సమాధానం చేయలేదు. మాకు నేను కూడా సమాధానం చేయలేదు. అంటే మీరే వద్దు అన్నారు, మీ దృష్టికి వస్తే వద్దన్నారని తెలిసింది. మీ దృష్టి మా దృష్టికి వస్తే అంటే ఇప్పుడు అతనే ఈ భూ కబ్జాలకు, రోడ్లకు, అన్నిటికీ అక్రమాలకు. ఇంకొకటి మా చదువుడ గ్రామ పంచాయతీ రికార్డులో కూడా ప్లస్ సెక్రటరీ సంతకం కూడా ఫోర్జరీ ఉంది. అలాంటి మాఫియాను కూడా తీసుకొస్తే మేము ఎంత మటుకు కరెక్ట్ చేస్తాం? మేము ఇప్పుడు ల్యాండ్ మాఫియా ఇన్ని అక్రమాలు చేసిన అతన్ని తీసుకొస్తే రేపు మేము విలేజ్లలో పోయి ఓటాకు ఎట్లా అని అడుగుతాం? మళ్ళీ అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అమరేందర్ రెడ్డిని కూడా హత్యా ప్రయత్నం చేసాడు. మొన్న మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించాడు. ఇవన్నీ మన రేవంత్ రెడ్డి గారు దిష్టి బొమ్మ కూడా జరగబెట్టి శివయాత్ర చేసి దాన్ని మేము అడ్డుకున్నాం. ఆ దాంట్లో కూడా మా కేసులు పెట్టిండు. ఇలాంటివన్నీ మేము చేర్చుకుంటే మాకు సిగ్గుచేట అని అనిపిస్తుంది. మీ చేరికల కమిటీకి కానీ అధిష్టానికి మీరు ఏం చెప్పదలుచుకోరు? మేము ఒకటే చెప్తున్నాం, అతన్ని ఇన్ని కేసులు అన్ని భరించుకుంటూ వచ్చినాం. మా టార్గెటే అతను. మా గ్రామ పంచాయతీ ఇబ్బంది పెట్టిండు, ప్లస్ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టి అతనితో మాకు ఏమి ఉపయోగం లేదు. అతను చేర్చుకోవద్దని మా సమన్వయ కమిటీని డిమాండ్ చేస్తున్నాం.